ట్రేడర్ ఎప్పుడైనా కూడా ఇందులో చిన్న కాయ ఏదైతే ఉందో దాని రేటు వెళ్తాం. ఇప్పుడు ఇక్కడ గ్రేడింగ్ అనేది విధానం లేదు ఎందుకు తీసుకురాకూడదు? రైతు బెనిఫిట్ కదా. నిమిషం రైతు వాళ్ళు రాకుండానే ఈ సరుకు అంతా పోతున్నాయా? నువ్వు సరుకు నువ్వు తింటున్నావా? కాదు కదా. రైతులకి ఏమన్నా మీరు చార్జ్ చేస్తున్నారా? కాదు కదా. మార్కెట్ అదంతా గ్రేడింగ్ చేసినదే సార్. అది గ్రేడింగ్ చేసిన కాయలండి. మాన్యువల్ గ్రేడింగ్ మనుషులతోనే సార్. ఇంకా అంత మించి తీసేసి ఇంకా రైతు పండించిన అంటే ఏముండవు సార్. ఇవి 2 విధాలుగా ఈ మార్కెట్ని మనకి ఇప్పుడు ఇవాళ 3 రోజుల నుంచి మీకు హైదరాబాద్ మార్కెట్ రేటు, చెన్నై మార్కెట్ రేటు, బెంగళూరు మార్కెట్ రేటు, చంద్రాపూర్ మార్కెట్ రేటు, హర్యానా మార్కెట్ రేటు, ఢిల్లీ మార్కెట్ రేటు, బాంబే మార్కెట్ రేటు 7-8 రేట్లు మీకు రోజు మీకు వాట్సాప్లో వస్తున్నాయి, ఇక్కడ బోర్డులో వస్తున్నాయి. అంతే కదా. ఇవాళ రేపట్లో ఇప్పుడు పెద్ద రైతు ఉన్నారు లేదా చిన్న రైతు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడున్న మార్కెట్ ఉంది, ఇలా తీసుకొచ్చారు, ఇక్కడ సరిగైన రేటు రావట్లేదు. ఇప్పుడు పెద్ద రైతులు లేకపోతే ఎఫ్పిఓలు పెట్టుకొని ఇక్కడి నుంచి మీరేట్ ఎక్కడ బెస్ట్ ఉంటే అక్కడ పంపించవచ్చు కదా, అదొక మార్గం. రెండోది ట్రేడర్లు ఏమంటున్నారు, మాకు వచ్చే సరుకు అంతా కలగపురం సరుకు వస్తుంది సార్, ఇందులో నుంచి మేము గ్రేడ్ చేసుకోవాలి, ఇవన్నీ మేము చేసుకోవాలి, తక్కువలో తక్కువ ఏ రేటు ఉంటే ఆ రేటు తీసుకుంటాం అంటున్నారు. రైతులు ఇదే గ్రేడింగు మనం పొలంలోనే తీసుకున్నట్టయితే దానికి కావాల్సినట్టయితే గ్రేడ్లు తెప్పిద్దాం. అది నువ్వు ఎప్పుడైతే ఏ గ్రేడ్ ఉన్నప్పుడు ఏ గ్రేడ్ రేటే పడుతుంది. ఇప్పుడు ఇట్లా గంప కొత్తగా వెళ్తే రైతు నష్టపోతాడు చివరికి. అవును సార్. అప్పుడు గ్రేడింగ్ అనేది ఇక్కడ వ్యవస్థ ఉంది. ఇదంతా కూడా బయట మార్కెట్లో క్రేట్లో జరుగుతుంది. క్రేట్లో అంటే గ్రేడింగ్ చేస్తారు. ఏ క్రేట్ 18 కేజీలు. ఈ క్రేట్ గ్రేడింగ్ అయిపోయిన తర్వాత క్రేట్ వారీగా మార్కెట్ వెళ్తుంది. ఇక్కడ బెంగళూరు వెళ్ళాలంటే 100 క్రేట్లు బండ్లో వేసుకుంటాడు, వెళ్ళిపోతాడు. సో ఆ విధమైన మార్పు మనం తీసుకురాకపోతే రైతుకి ఏమవుతుంది? చూసారు కదా రేట్లు. ఇదే పంట ఒక